ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీలో పలు జిల్లాల్లో ఈరోజు పిడుగులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అనకాపల్లి, కోనసీమ, కాకినాడ, ఉమ్మడి గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పల్నాడు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ రోజు జరగాల్సిన నీట్ పీజీ పరీక్షను వాయిదా వేసినట్లు ఎన్టీఏ ప్రకటించింది. త్వరలో కొత్త తేదీని వెల్లడిస్తామని పేర్కొంది. ఇటీవల నీట్ యూజీ పేపర్ లీకేజ్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అమర్నాథ్ యాత్రకు జమ్మూ కాశ్మీర్ సిద్దమైంది. ఈ నెల 29న ప్రారంభం కానున్న యాత్రకు భక్తులు తరలి రానున్నారు. యాత్ర సజావుగా సాగేలా భద్రతా ఏర్పాట్లు చేస్తామని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తెలిపారు. యాత్ర ప్రారంభానికి సూచకంగా నిన్న నిర్వహించిన ప్రథమ పూజలో వర్చువల్ గా పాల్గొన్న ఆయన యాత్రికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. హైదరాబాద్లోని బసోదరకం క్యాన్సర్ ఆసుపత్రి వార్షికోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఏపీ సీఎం చంద్రబాబుతో అభివృద్ధిలో పోటీపడే అవకాశం తనకొచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్ర నేతలు, అధికారులు కూడా ఈ 18 గంటలు పనిచేయాలని, అభివృద్ధిలో 2 తెలుగు రాష్ట్రాలు పోటీ పడుతూ ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆర్చరీ వరల్డ్ కప్ లో భారత మహిళల కాంపౌండ్ జట్టు మరోసారి అదరగొట్టింది. తెలుగమ్మాయి వెన్నెం జ్యోతి, రేఖ, పర్నీత్ కౌర్, అదితి స్వామితో కూడిన భారత జట్టు వరుసగా 3వ బంగారు పథకాన్ని సాధించింది. ఇప్పటికే 2 దశల్లో స్వర్ణం గెలిచిన జ్యోతి జట్టు తుర్కియేలో జరుగుతున్న స్టేజ్ 3లోనూ ఈ గోల్డ్ మెడల్ దక్కించుకుంది. రాజధాని అమరావతి నిర్మాణానికి వైద్య విద్యార్థిని వైష్ణవి 25 లక్షల విరాళం అందజేశారు. పోలవరం ప్రాజెక్టు కోసం మరో ₹1,00,000 విరాళాల చెక్కులను సీఎం చంద్రబాబుకు తన తండ్రితో కలిసి అందించారు. పొలం అమ్మి విరాళం ఇచ్చిన వైష్ణవిని చంద్రబాబు అభినందించారు. వైష్ణవిని అమరావతికి బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు. రుణమాఫీకి సంబంధించి విధి విధానాలను త్వరలో ప్రకటిస్తామని, విడతల వారీగా కాకుండా ఏకకాలంలో రుణమాఫీ చేసే రైతులకు ఊరట కలిగిస్తామన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ వరంగల్ డిక్లరేషన్ లో భాగంగా 2 లక్షల రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ చెప్పారని ఆ హామీని నెరవేరుస్తామన్నారు. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క తెలిపారు. ప్రజా సంక్షేమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమన్నారు. గంజాయిని నిర్మూలించేందుకు చర్యలు చేపడతామన్నారు. ఎక్కడైనా భూ కబ్జాదారులుంటే చర్యలు తీసుకుంటామని, బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. గుంటూరులో రైల్వే ప్రాజెక్టుల పురోగతి, ఫ్లైఓవర్లపై రైల్వే అధికారులతో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష నిర్వహించారు. గత 5 ఏళ్లలో రైల్వే ప్రాజెక్టులు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. రైల్వే ప్రాజెక్టులతో ఓట్లు రావని మాజీ సీఎం జగన్ పట్టించుకోలేదు. ప్రస్తుతం జిల్లా పరిధిలో దాదాపు 2,000 కోట్ల పనులు జరుగుతాయన్నారు. ఏపీ కేబినెట్ తొలి సమావేశం రేపు ఉదయం 10 గంటలకు ఎన్టీఏ కూటమి ప్రభుత్వం నిర్వహించనుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు, రాజధాని, పోలవరం నిర్మాణాలపై కేబినెట్ లో కీలక చర్చ జరగనుంది. మొత్తం 8 శాఖలపై శ్వేతపత్రాల విడుదలపై కేబినెట్ లో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. హిందూపురం ఎమ్మెల్యే నటుడు బాలకృష్ణ ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధికి చికిత్స అందించే ప్రముఖ బస్తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ను ఏపీలో కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆసుపత్రి నిర్మాణానికి గతంలోనే చంద్రబాబు స్థలం కేటాయించారని వెల్లడించారు. త్వరలోనే ఏపీలో కూడా ఆసుపత్రి నిర్మిస్తే ఇకపై వారు హైదరాబాద్ రావాల్సిన అవసరం ఉండదన్నారు.